ఎన్నికల నిర్వహణపై కర్నూలు జిల్లా కలెక్టర్ జి సృజన ఆధ్వర్యంలో పోలింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. కర్నూలులోని ఎంఆర్సీ ఫంక్షన్ హాల్లో మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, ఎమ్మెగనూరు నియోజకవర్గాల పీఓలు, ఏపీఓలకు ఈవీఎంలను ఎలా ఉపయోగించాలో వివరించారు. బ్యాటరీలను అవసరమైనప్పుడు ఏ విధంగా మార్చాలి అనే అంశంపైన అవగాహన కల్పించారు. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో టీడీపీ నేతలు యథేచ్ఛగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు టీడీపీకి ఓటు వేయాలని సూచిస్తున్నారు. ద్వారకా తిరుమల దక్షిణ గాలి గోపురం మెట్లపై మండలానికి చెందిన మహిళా టీడీపీ నేత శ్రీ సంధ్య మెడలో కండువా ధరించి ఆలయానికి వచ్చిన భక్తులకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేశారు. మన్యం జిల్లా టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహ జ్వాలలు రేగిపోతున్నాయి. పార్టీని నమ్ముకున్న నాయకులు పొత్తుల పేరిట కొత్త వారికి టికెట్ కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాడేరు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ను రమేష్ బాబుకు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తులకు ఉన్న ఫలంగా డబ్బు ఉందని టికెట్ ఇవ్వడం దారుణమని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ విస్తృతంగా పర్యటించారు. గుమ్మలక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి డిజిటల్ క్లాస్ రూమ్ పరిశీలించారు. ఉపాధ్యాయుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తోట గ్రామం నుంచి బైక్పై ఒండ్రబంగి గ్రామానికి చేరుకొని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. బస్సు యాత్రకు జనం నీరాజనం పడుతున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 4వ రోజు దారి మధ్యలో అవ్వతాతలు, వికలాంగులు, స్థానిక ప్రజలను సీఎం కలిసి వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పత్తికొండ టు రాప్తాడు వరకు జరిగిన బస్సు యాత్రలో జనాలు వైఎస్ జగన్పై పూలవర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణకు ఎదురుదెబ్బ తగిలింది. పెనుగొండ మండలం ఇలపరులో టీడీపీకి చెందిన శెట్టిబలిజ సామాజిక వర్గం వారు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇక వీరికి మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న మహేందర్ రెడ్డి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. మహేందర్ రెడ్డి మౌనం వీడి అభ్యర్థులకు మద్దతు ప్రకటించడంతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది. రాజకీయ పార్టీ అంటే వ్యక్తిని గెలిపించడం కాదు, ఒక భావజాలాన్ని బతికించడం. అలాంటి గొప్ప భావజాలం కలిగిన వైఎస్ఆర్సీపీని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. పేదలకు కార్పొరేట్ విద్యను అందించేందుకు సీఎం జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. ఇక ఈ నేపథ్యంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు సమక్షంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరారు. నెల్లూరు జిల్లా కలికిరి మండలం కృష్ణారెడ్డిపాలెం, చంద్రారెడ్డిపాలెం, రాజుపాలెం గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడిచిన 5 ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్ చేసిన సంక్షేమ ఫలాలు కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో మళ్లీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 5 ఏళ్లు ప్రజలందరికీ మంచి చేశాం. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఆశీర్వదిస్తే మరింతగా ప్రజలకు సేవ చేస్తానన్నారు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం గుల్లపల్లిలో ఎన్నికల ప్రచారం మేకపాటి గౌతమ్ రెడ్డి చేశారు. చేజర్లలో ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజ్కు ముస్లిం సోదరులు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. రంజాన్ ఉపవాస దీక్షలు పురస్కరించుకొని చిన్నూరులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేకే రాజు పాల్గొన్నారు. ముస్లిం సంప్రదాయ ప్రకారం కేకే రాజును కాలనీ వాసులు సత్కరించారు. సింగనమల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులను కించపరిచేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ విజయవాడలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులు ఆందోళనకు దిగారు. దళితులను అపహాస్యం చేసేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో సాయుధ దళాలతో పెట్రోలింగ్ నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తెలుసుకోవాల్సిన నిబంధనలు పోలీసులు వివరించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలని సీఐ క్రాంతికుమార్ తెలిపారు. ప్రజలు నిర్భయంగా ఓటు వేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని సీఐ భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లా మునుబోలులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జట్లకొండూరు, గోవిందరాజపురం, చెల్లోపల్లి, బండేపల్లి గ్రామాల్లో కలెదిరిగారు. ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా తనని, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని మంత్రి కాకాని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన సీఎం జగన్ కి ఇచ్చిన హామీలను విస్మరించి కూటమితో వస్తున్న నేతలకు మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని గుంటూరు పార్లమెంటు తెనాలి అసెంబ్లీ అభ్యర్థులు కిలారు రోసయ్య, అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. గత 10 ఏళ్లుగా గుంటూరు ఎంపీగా పనిచేసిన గల్లా జయదేవ్ నియోజకవర్గంలో కనపడకపోగా నిధులను సైతం ఖర్చు చేయలేదన్నారు. శ్రీకాళహస్తి ప్రజలు చంద్రబాబు నాయుడుకు షాక్ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా చంద్రబాబు ప్రసంగిస్తుండగానే రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి. బాబు ప్రసంగాన్ని ప్రజలు వినిపించుకోకుండా వెనుదిరిగి వెళ్లడంతో చంద్రబాబు ఖంగు తిన్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొట్టమొదటిసారిగా చేవెళ్ల పార్లమెంటుకు బీసీ అభ్యర్థిని ప్రకటించిన ఘనత కేసీఆర్ దని, గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు తండ్రి కూతురు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం జరగనున్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీకి వీరు హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్టపై 108 అడుగుల పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణం కోసం మంత్రి శ్రీధర్బాబు శంకుస్థాపన చేశారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామీజీ పాల్గొన్నారు. దేవాలయ నిర్మాణ కార్యక్రమానికి తన వంతు సహాయం ఎల్లవేళలా అందజేస్తామని మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. తమపై దుర్మార్గపూరిత ప్రచారం చేస్తున్న టీవీ, సోషల్ మీడియా ఛానళ్లకు లీగల్ నోటీసులు పంపించారు మాజీ మంత్రి కేటీఆర్. ఒక కుట్రలో భాగంగా, ఎజెండాలో భాగంగా తమపై జరుగుతున్న ప్రచారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామన్నారు కేటీఆర్. ప్రతి ఒక్క మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానల్ పైన న్యాయపరమైన చర్యలతో పాటు పరువు నష్టం కేసులు వేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిని బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు కె కేశవరావు. సీఎంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, రేణుకా చౌదరి, జానారెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వినోద్, వివేక్ ఇతర నేతలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరేందుకు ఇప్పటికే సిద్ధమైన కేకే త్వరలో కండువా కప్పుకోబోతున్నారు. దళిత ద్రోహి చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ కడప జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రజాగళం యాత్రలో సింగనమల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వీరాంజనేయులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేశారు. విశాఖలోని పంజాబ్ హోటల్ జంక్షన్ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. సిగ్నల్ పాయింట్ వద్ద రహదారిని దాటుతున్న ఆటోను వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడగా కారు ముందు భాగం ధ్వంసమైంది. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్లో 2 బైకు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 అనుమానాస్పదంగా కనిపించారు. ఇంటి ముందర పార్క్ చేసిన వాహనాలను వీరు దొంగిలిస్తున్నట్లు తేలింది. నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వీరు బైకులను దొంగిలించినట్టు పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి శంకర్పల్లిలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వ్యాపారవేత్త రవి పిల్లలను చంపిన ఈ కేసులో A1 నిందితుడిని అరెస్టు చేశారు. 17 రోజుల అనంతరం జిఎస్ఎన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు తిరుపతిరావును విజయనగరంలో మోకిలా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆన్లైన్ వెబ్సైట్లో మనీ సర్క్యులేషన్ స్కీమ్ ప్రారంభించినట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలో వివాహిత హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసులో 2 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ తెలిపారు. మృతురాలు సుప్రియగా గుర్తించారు. కాగా బంగారం కోసమే సుప్రియను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. శిరీష, శశికాంత్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ప్రమాదం చోటు చేసుకుంది. గడ్డివాముతో వెళ్తున్న ట్రాక్టర్ ఒకసారిగా దగ్ధమైంది. గడ్డివాము లోడ్ను తీసుకెళ్తున్న డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగాయి. అలాగే ముందుకు పోనిచ్చిన డ్రైవర్ 2 గ్రామాల మధ్య గల ఇళ్ల మధ్య దగ్ధమైంది. పెద్ద మంటలు రావడంతో స్థానికులు మంటలు ఆర్పివేశారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. ఇసుక ఖనిజం రవాణా చేస్తున్న 4 టిప్పర్లకు నిప్పు పెట్టారు. టిప్పర్ డ్రైవర్లు, క్లీనర్లను బంధించి వాటిని దగ్ధం చేశారు. హైదరాబాద్ ధూల్పేట్ పిఎస్ పరిధిలో గుడుంబ స్థావరాలపై పోలీసులు దాడులు జరిపారు. గోషమహల్ చుడి బజార్లో సాయిరాం ట్రేడర్స్ షాప్లో గుట్టుగా గుడుంబ సరుకును అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో దాడులు నిర్వహించి 170 క్వింటాళ్ల బెల్లం పౌడర్, 100 కిలోల బెల్లం పట్టికను స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు గట్టి భద్రతను పెంచారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కోటపల్లిలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా నుంచి మంచిర్యాలకు తరలిస్తున్న 1.82 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా జగన్నాథపురం గ్రామంలో భారీగా పట్టు చీరలను పట్టుకున్నారు పోలీసులు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న చీరలను అంతర్జిల్లా చెక్పోస్టు వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10 బాక్సుల్లో తరలిస్తున్న సుమారు 679 చీరలను స్వాధీనం చేసుకున్నారు. అల్లూరు జిల్లా పాపికొండల అభయారణ్యంలో ఓ జలధార వృక్షం పోలీసులకు షాక్ ఇచ్చింది. కింటుకూరు టీవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ శాఖ అధికారులకు నల్లమద్ది చెట్టును గుర్తించారు. ఇక చెట్టును నరుకుతుండగా ఒక్కసారిగా నీరు ఉబ్బికి వచ్చింది. సుమారు 5 లీటర్ల నీరు ఉబ్బికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
ఎన్నికల విధులు పూర్తి అవగాహనతో నిర్వర్తించినప్పుడే ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అన్నారు. బంజారాహిల్స్లోని బంజారా భవన్లో సెక్టర్ ఆఫీసర్లు, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్స్ కు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మాస్టర్ ట్రైనర్లు ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలోని గ్రామ పంచాయతీ మల్టీవర్కర్లకు పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని మల్టీవర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. గ్రామ పంచాయతీ మల్టీవర్కర్లకు 6 నెలలుగా వేతనాలు అందడం లేదని యూనియన్ నేతలు అన్నారు. వర్కర్లు కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయ ఈవో బాలాజీ, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి ఏసీ శివరాజ్ ఆధ్వర్యంలో సిరిసిల్లకు చెందిన శివశక్తి సేన సమితి భక్తులు ఆలయ సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. 24 హుండీలు విప్పగా 15 రోజులకు 61,89,123 రూపాయల నగదు లభించిందని అధికారులు చెప్పారు. బీజేపీ అధిష్టానం మరో 27 మందితో మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. అయితే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను నియమించారు. ఇక కన్వీనర్లుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ ను నియమించారు. నేడు ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి భారీ ర్యాలీ నిర్వహించబోతోంది. లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది. సేవ్ డెమోక్రసీ పేరుతో కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టనున్నట్టు ఇండియా కూటమి వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈస్టర్ సందర్భంగా విశాఖలో సాగర తీరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎంజేఎం గ్రౌండ్స్ మిరాకిల్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రార్థనలలో విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి ఎంబీబీ సత్యనారాయణ పాల్గొన్నారు. విశాఖతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ అన్నారు. తాను గతంలో క్రీస్తుకు ప్రత్యేక ప్రార్థనలు చేశానని, ఫలితంగా తనకు మంచి జరిగిందని చెప్పారు. పుట్టినరోజు నాడే ఓ చిన్నారికి 100 ఏళ్లు నిండిపోయాయి. పటియాలాకు చెందిన 10 ఏళ్ల చిన్నారి మాన్వి బర్త్డే సందర్భంగా ఆన్లైన్లో కేక్ ఆర్డర్ చేశారు తల్లిదండ్రులు. కేక్ తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన మాన్వి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. బేకర్ యజమానిని అరెస్టు చేసి కేక్ నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. గజియాబాద్లోని రిపబ్లిక్ టౌన్షిప్ సమీపంలో ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ వేపై సాంకేతిక సమస్యలతో నిలిచిపోయిన ట్రక్కును కారు ఢీకొంది. దీంతో కారులోని 2 విద్యార్థులతో పాటు డ్రైవర్ మృతి చెందాడు. ఢిల్లీలోని జామియానగర్లోని పాఠశాలలో ప్రవేశ పరీక్షకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే పరారైన ట్రక్కు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ మాట్లాడొద్దని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా వాహనదారులు పెడచెవిన పెడుతూనే ఉన్నారు. తాజాగా ఓ మహిళ స్కూటీ నడుపుతూ ఫోన్ మాట్లాడింది. అయితే వాహనం ఆన్లో ఉండడంతో దాన్ని కంట్రోల్ చేయలేకపోయింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టబోయి పక్కన పడిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విశాఖలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు సంబంధించి బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏర్పాట్లన్నీ పూర్తి చేశామన్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి. విశాఖలోని డాక్టర్ వైఎస్ఆర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్, ఏప్రిల్ 3న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లు జరగనున్నాయి. ఐపీఎల్ 17లో లక్నో సూపర్ జైంట్స్ ఎట్టకేలకు బోణి కొట్టింది. తొలి మ్యాచ్లో రాజస్థాన్తో ఓడిన రెండో మ్యాచ్లో మాత్రం పంజాబ్ను చిత్తు చేసి ఖాతా తెరిచింది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై 21 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. 44 ఏళ్ల వయసులో భారత సీనియర్ టెన్నిస్ డబుల్స్ ప్లేయర్ రోహన్ బొప్పన్న అదరగొట్టారు. అమెరికాలో జరుగుతున్న మియామి ఓపెన్ టోర్నీలో మాథ్యూ ఎబ్డెన్ ఆస్ట్రేలియా ప్లేయర్తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్ను బొప్పన్న సొంతం చేసుకున్నారు. అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో బొప్పన్న జోడీ క్రొయేషియా ఆటగాడు ఇవాన్ను, అమెరికా ఆటగాడు ఆస్టిన్ను చిత్తు చేశారు.